ధాన్యం కొనుగోలులో రాజకీయం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. అధికార పార్టీ కార్యకర్తలే రైతులా, మిగతా వారు రైతులు కాదా అని ఆయన ప్రశ్నించారు. నల్గొండ జిల్లా ఐటిపాములలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతుల పట్ల ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలే ఆధిపత్యం కొనసాగిస్తున్నారని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో రాజకీయం చేస్తే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. సరైన టైంలో యూరియా వేయకపోవడము, ఆ యూరియా వేయకపోవడంతో కొంత తాళ్ళు కూడా ఏర్పడ్డది. ఆ తాళ్ళు రావడంతో ఇలా ఆ రకం నష్టం జరిగింది. పెట్టుబడులు ఎక్కువ వచ్చినాయి. కౌలు రైతు కదా ఇంకా పూర్తిగా నష్టం. కౌలు రైతుకు అదనంగా ఎకరానికి 5-10 వేల రూపాయలు పూర్తిగా నష్టపోయే పరిస్థితి. అసలుకే ఈ రకమైన ఇబ్బందులు పడుతుంటే జిల్లా అధికారులతో మాట్లాడుతున్నామో ఒకసారి డీసీఓతో మాట్లాడే ఒక అధికారి అంటారు, ఒకసారి మిల్లర్తో మాట్లాడారంటారు. మరి మీరేం చేస్తున్నట్టు? మీరు సమిష్టి నిర్ణయం కోఆర్డినేషన్ చేసుకుని ఇబ్బందులు కలగకుండా చేయరా? ఇక లారీలు అన్లోడ్ చేస్తున్న కారణం ఏంది? ధాన్యం నూకైతుందని చెప్పి ఒక మాట చెప్తారు, కటింగ్ అదన బ్యాక్ 20 రూపాయలు మిల్లర్ కటింగ్ చేసే పరిస్థితి. అట్లేటంటే లారీ అన్లోడింగ్ చేయకుండా, లారీ అన్లోడింగ్ చేయకుండా మళ్ళీ వెయిటింగ్ ఛార్జ్ కూడా రైతు మీద వేసే పరిస్థితి. అంటే ఇంత నిస్సిగ్గుగా మరి ఈ ప్రభుత్వం రైతులని ఇబ్బంది పెడుతున్నది స్పష్టంగా కనపడుతుంది. ఈ నగరికల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లను సెంటర్ లో పెట్టి ఎవరైనా రైతులు పోతే మన ఎలక్షన్ లో, సర్పంచ్ ఎలక్షన్ లో ఏ పార్టీ పని చేసినావు, నీకు ఎందుకు సహకరించాలి, నీ కాంట ఎందుకు పెట్టాలి, ఈ సిగ్గుమాల్య మాటలు మరి మాట్లాడు. కాదు రైతు అనేవాడు మార్కెట్లోకి వచ్చి రైతుగా ఉంటాడు కానీ పార్టీకి ఉండదు. ఎప్పుడు కూడా పార్టీలతో మనం ఎప్పుడు చూడలే. కానీ అలా ప్రతి చోట కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహించే వాళ్ళు కావచ్చు, సానుభూతి పనులు కావచ్చు, ఎవరు వచ్చినా కూడా మాకు ఓటే లేదు, మేము కాంటాలు పెట్టమని నిస్సిగ్గుగా చెప్పడం, లేదంటే చేతులు కింద చాపి రాశికి 5,000, 10,000, కుప్పకు 5,000, 10,000 వసూలు చేసి ఒక దళారీ వ్యవస్థ దంద నడుస్తుంది. ప్రైవేట్ సైన్యం పెట్టి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఆయన అంశాలతోటి లావాదేవీలు పంచుకునే కార్యక్రమం ఇంత సిగ్గుగా చేస్తే రైతులందరూ చూస్తారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు దయచేసి రైతులు ఆదుకునే పని చేయండి. జిల్లా మంత్రివర్యులు సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ ఈ జిల్లాలో ఉంటాడు. ఆయన ఇంకో మంత్రి గారు వెంకరెడ్డి గారు ఉంటారు. కల్లాల మార్కెటింగ్ సెంటర్ ఏం జరుగుతుందో తెలుసుకోండి సార్. మీ ఇద్దరు మంత్రులు మీరు తిరగండి, మీ ఎమ్మెల్యే ఏం చేస్తున్న నగరికల్లో చూడండి ఒకసారి. రాష్ట్రం అంతా ఎట్టుందో, నాకు జిల్లా ఎట్టుందో తెలియదు. ఈ నగరికల్లో సెంటర్ లో ఏం జరుగుతుందో తెలుసుకోండి. మీరు ఒక బాధ్యత గల ఇద్దరు మంత్రివర్యులు ఈ సెంటర్ లో ఏం జరుగుతుందో, దళారు వ్యవస్థ నడుస్తుందా, రైతు బాగు కోసం వేస్తారా, మీరు ప్రజాపాలన రైతు ప్రభుత్వం అంటారు కదా, రైతు బంధు ఏం ఈరోజు రైతుల గోస చూస్తే మీకు అనిపిస్తలేదా? రండి మార్కెట్ రండి, ఎండలో రండి. సరైన టైంలో యూరియా వేయకపోవడము, ఆ యూరియా వేయకపోవడం